వైరా నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా గెలిపించినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానని రామదాస్ నాయక్ మోసం చేసిపోయిందా రామదాస్ ఆయనకి ఎందుకు చేయాలా అనే పరిస్థితి రావాలి. కానీ ఇక్కడున్నా కూడా ఇప్పుడైతే కాంగ్రెస్ లో ఎట్లుంటుందో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఎవరి మనసుకి అదాయత్తు ఇంచెత్తు బాధ కలిగకుండా వాళ్ళని ఎక్కడ వాళ్ళ మనసు నొప్పకుండా ఇక్కడ కూడా అంతే ఉందని. కాబట్టి వాళ్ళు పై నిర్ణయాలు ఎట్టున్నప్పటికీ కూడా రామదాస్ని గెలిపించుకోవాలి మనోడే ఆడుంటుంది అని ఒక గుండెలో పెట్టుకుని నన్ను అందరికన్నా ముందు బయలుదేరి ఖచ్చితంగా వాళ్ళు పొద్దునే మన నాయకత్వానికి ఫోన్ చేసుకుంటూ నాకు కూడా తెలవకుండా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ తమ్ముడో అన్నో ఎట్లా నిలబడితే పోటీ చేస్తారో, వాళ్ళ అన్నో తమ్ముడో పోటీ చేస్తే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారో, ఎట్లా సమేతం అవుతారో, సొంత పైసలు కూడా జబ్బులు ఖర్చు పెట్టి నన్ను పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీదేసుకున్న అన్నలకు కూడా 2 చేతులు జోడించి సవినంగా మనవి చేసుకుంటా ఉన్నా. జీవితంలో ఈ రుణం తీర్చలేనిది వైరా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల రుణం నా జన్మలో కూడా తీర్చలేను అని కూడా మనం చెప్తా ఉన్నా. మన పూర్తిగా పనిచేసి ఒక్కోసారి నేనే 7 లేస్తే కూడా వాళ్ళే వచ్చి రేపే తలుపు కొట్టి అంతా మీదేసుకొని కసిగా 1,00,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో పడ్డాయంటే నాకేం అర్థం కావట్లేదు. మీ ఓట్లు 1,00,000 ఓట్లు పడ్డాయి, ఎట్లా పడ్డావు తెలియదు మనకి. 1,00,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం సిపిఐ అందరూ మిత్రపక్షాలు కలిసి వేస్తే 1,00,000 ఓట్లు పడ్డాయంటే నాకు ఒక్కటే కళ్ళకి ఇవన్నీ మీ సేవ చేయడానికి వచ్చిన ఓట్లయి. నేను ఎంత సేవ చేసినా కూడా ఆ ఓట్ల రుణం మీ రుణం వీళ్ళందరూ రుణం తీర్చుకోలేరు. కానీ ఒకటి మాత్రం చేయగలను, మోసం అది చేయను, తప్పది చేయను.